క్షమాపణ అని అంటే ఠాగూర్ మూవీలో చిరంజీవి గారు గుర్తొస్తారు డైలాగ్. ఆర్ షుడ్ బి రోల్ అంటే ఎగ్జాక్ట్గా మీరు గుర్తొస్తారు, మీ స్టైల్ గుర్తొస్తుంది. ఈ మూవీలో కూడా అలాంటి డైలాగ్ ఏమైనా ఉందా? లేదండి బాబు, ఇది అచ్చు రాయలసీమ యాస దీంట్లో ఫుల్. మీరు నేర్చుకున్నారా? ఏయ్ ఏంది పాప, ఊరు మాది రాయలసీమ అయితేనా? నేర్చుకునేది ఏందే? అంటే ఇప్పుడు చాలా వరకు చేంజెస్ రాయలసీమలో కూడా డిఫరెంట్, చిత్తూరు అదంతా యాసంతా కలుస్తుంది. చిన్న చిన్న చేంజెస్ అంతే. బట్ యా డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్. బట్ ఆ ఫీల్, ఆ వైబ్ ఏందబ్బాయా, మాది వేరేలాగా మా ఊర్లో అలాగే మాట్లాడతారు. మొన్న కూడా మోదుగులపాలెంకి వెళ్ళొచ్చా, వాళ్ళు మా ఊర్లో లాగా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు చిత్తూరు ఒకటి, కడప ఒకటి, ఆ న్యూఆన్సెస్ తెలియవు నాకు. ఎందుకంటే నాది కూడా రాయలసీమని, అక్కడ ఏమే అట్లా అట్లా ఉంటుంది. ఏం చేస్తావు ఇలాంటివి ఉంటాయి. సో అలా ఏమైనా చేంజెస్ ఇందులో ఉన్నాయని అందుకే అలా అడిగాను. అంటే అదే అన్నాను కదా, నాకు డిఫరెంట్, కడపకి చిత్తూరుకి ఏం పదాలు వేరుగా ఉంటాయని అది తెలియదు. ఇక్కడ ఫాస్ట్గా అయిపోద్ది మాట్లాడడం, కడపలో చిత్తూరు ఏమో చేస్తా ఉండవు అని చెప్పేసి అది సాగదీస్తారు. సో అది డిఫరెన్స్ అనమాట. సో మొత్తానికి అంటే ఈ మూవీలో మిమ్మల్ని చూసుకుంటే ఇప్పటి వరకు మంచు లక్ష్మి గారు అంటే ఫ్యాషనబుల్, బాగా ఫ్యాషన్కి బ్రాండ్ అంబాసిడర్. అంటే మీ డ్రెస్సింగ్ చూస్తారు. నాకైతే మీ డ్రెస్సింగ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చూస్తూ ఉంటాను ఎక్కడ ఏ స్టైల్లో ఎలా ఉన్నారని చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందాక మీరు నించొని ఫోటో దిగుతుంటే ఇలా చూస్తున్నాను. సురేష్ గారు మధ్యలో ఏమండి పిలుస్తున్నాను. ఇది నాకు ఈ చీర ఎవరు చేసి ఇచ్చారు తెలుసా? మధుమిత, శివ్ బాలాజీ గారి వైఫ్. షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. తను ఒకసారి ఇలాంటి చీర ఒకటి కట్టుకుంటే తను భలే ఇంట్రెస్టింగ్గా వేసుకుంటుంది బట్టలు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచింగ్ ట్విన్నింగ్ లాగా వేసుకుంటారు ఎప్పుడు ఫంక్షన్స్లో. సో నేను ఒకరోజు తను వేసుకున్న చీర బాగా నచ్చిందంటే, నా కోసమని ఈ కలర్ నాకు బాగుంటుందని షీ గాట్ ఇట్ మేడ్ అండ్ సెంట్. సో నేను చాలా రోజులు వేసుకోలే. ఐ వాంటెడ్ టు వేర్ ఇట్ ఫర్ అ గుడ్ ఈవెంట్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ I'm able to wear it for promotions today. నైస్. And it makes me happy. ఎంత హాయిగా ఉందో, సాఫ్ట్గా. సాఫ్ట్గా తెలుస్తుంది, ఇక్కడ నుంచే తెలుస్తుంది. హాయిగా ఉంది చీర కట్టుకుంటే, లేకపోతే కష్టంగా ఉంటుంది.